హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అనూహ్యంగా విజయం సాధించిన తర్వాత విజయం సాధించి 105 రోజులు దాటింది. ఈ 105 రోజుల సందర్భంగా వీరు సాధించిన ఘన విజయం గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఆ ఘన విజయం ఏంటో సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అన్నీ ఒకటి కాదు, కనీసం 100 ఘన విజయాలు సాధించారు. ఈ 100 ఘన విజయాల ద్వారా ఈ ప్రభుత్వం చాలా మంచి పేరు తెచ్చుకుంది. దీనితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా చాలా మంచి పని చేశాడు. దీని ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి 100 నుంచి 200 రెట్లు ఆయన మంచి పేరు పెరిగింది. అలాగే దీనికి మించిన పని ఇంకొకటి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదేంటంటే 2019 నుంచి 2024 వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ కాప్టింగ్ గురయ్యారు. వారందరినీ రాబోయే ఒక నెల రోజుల్లో అందరినీ వారు కనుక్కున్నారు. వారి సీక్రెట్ ఏజెన్సీస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు డిప్యూటీ సీఎం గారు కానీ మన సీఎం గారు కానీ వీరందరూ కలిసి ఈ 32,000 అమ్మాయిలందరినీ కనుగొన్నారు. వీరందరినీ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి, ముఖ్యంగా అమ్మాయిలను కనుక్కున్నారు కానీ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియక ఆ తల్లిదండ్రులను కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే గత వారం నుంచి 10-15 రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులందరికీ అప్పచెప్తారని విశ్వసనీయ సమాచారం తెలిసింది. అది కూడా విశ్లేషకులందరూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈ లడ్డు వివాదం నుంచి చాలా వరకు ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక కాలేజీలో ఉన్నటువంటి ఎస్సీ డాక్టర్ని కొడితే ఆ డాక్టర్ని కొట్టినందుకు గాను ఆయన మీద కొట్టిన ఎమ్మెల్యేను ఏమీ కేసులు పెట్టకుండా వారికి ప్రాయశ్చిత్త దీక్ష చేసి వారి పాపాన్ని కడిగేసినట్టుగానే ఇప్పుడు ఈ 32,000 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసిన ఆ కిడ్నాపర్స్ మీద ఏమి కేసులు పెడతారో, వాళ్ళని ఎలా శిక్షిస్తారో మరి ప్రభుత్వం చూడాలి. అలాగే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాత్రం కోరుకుంటున్నారు. మరి చూద్దాం, ఈ 32,000 మంది అమ్మాయిలు మన రాష్ట్రానికి సంబంధించిన వారైనా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన, అంటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వారు కూడా ఉన్నారో మరి చూద్దాం. ఆ 32,000 మంది అమ్మాయిల పేర్లన్నీ తెలిసినప్పటికీ ప్రభుత్వం కొన్ని సీక్రెట్ కారణాల దృష్ట్యా పేర్లు బయట పెట్టడం లేదంట. చూద్దాం, మరి పవన్ కళ్యాణ్ గారైనా రాబోయే రోజుల్లో బయట పెడతారేమో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.